ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ పవర్ 50 ప్లస్ 1/x పవర్ 50 ఈక్వల్ టు ఎంత? ఇలాంటివి ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా వితిన్ 5 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. చాలా సింపుల్ లాజిక్, ఒకసారి నేర్చుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోరు. కొంచెం మైండ్ పెట్టి చూడండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. సో ఎక్స్ బదులు దాని వాల్యూ ఎంత పెడితే 2 వస్తుంది? ఒకవేళ ఎక్స్ 1 అనుకుంటే 1 అనుకుంటే 1 + 1 ఈక్వల్ టు 1 + 1/1 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2 అవుతుంది. ఎక్స్ బదులు మనం 2 పెట్టినట్టయితే చూడండి, ఇక్కడ 2 ప్లస్ సంథింగ్ వస్తుంది, అంటే 2 దాటిపోతుంది. సో ఎంత వచ్చినా మనకి అనవసరం, 2 కంటే ఎక్కువైపోతుంది. 3 పెడితే ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇక్కడ కన్ఫామ్గా ఎక్స్ బదులు 1 అవ్వాలి. సో ఎక్స్ వాల్యూ 1 అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు 1 అయితే ఇక్కడ మనకి 1/50 ప్లస్ 1/1/50 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 పవర్లో ఎంత ఉన్నా కూడా మరలా మనకి 1 వస్తుంది. సో మరలా 1 + 1 ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆన్సర్ ఎంతండి? 2. సో ఈ లాజిక్ తెలిస్తే మీకు చాలా ఈజీగా ఎప్పుడైనా సరే